హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అదేమిటిదంటే మన యొక్క ల్యాప్టాప్లో జెమినై కీని పొందడం ఎలా, జెమినై ఏపీఐకే కీని ఏపీఐ కీని ఏ విధంగా పొందాలి. సో ఇది మనం గత వీడియోస్లో చూపించాం, మరియు ఈ యొక్క కీ వల్ల ఉపయోగం ఏంటనే చూపించాం. సో దాన్ని చూసి మన వాళ్ళు చాలామంది అసలు డైరెక్ట్గా పొందాలంటే ఎలా అని అడిగారు. సో వారి కోసం ఈ యొక్క వీడియోని నేను చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అయితే జరుగుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. Start Windows G. Level 1 Google G. ఓకే, గూగుల్ క్రోమ్ ఎంటర్ ఇస్తున్నాను. New tab, Google Chrome window. New tab, Google Chrome region. Toolbar, address and search bar, edit CTRLLA. ఎస్, ఇక్కడ సర్చ్ బార్ వచ్చింది. ఇక్కడ జెమినై ఏపీఐ ఏపీఐ కి అని నేను టైప్ చేస్తున్నాను. స్పెల్లింగ్ చెప్తాను చూడండి. GE KK search K. G, mail comms E, I key selected, E unselected. GEMI G, com, M, ID Google com, source app, I unselect, I unselected. NI Mini, space unselected. స్పేస్ API A, unselected. I unselected. API, space unselected. KEY K unselect, R unselected. R, E, Y selected. Y unselected. SY ఎంటర్. A, Google com search Q Gemini API KRLZ heading level 1. ఇక కంట్రోల్ హోమ్ ఇచ్చాను. ఇక డబుల్ H ప్రెస్ చేస్తున్నాను, చూద్దాం. Head, main landmark. Heading Google AI Studio API key heading level 3 Google AI Studio HTTPS a studio Google com visited link. చూసారా, నేను డబుల్ H ప్రెస్ చేశాను, తర్వాత K ప్రెస్ చేస్తే గూగుల్ AI స్టూడియో API కీ ఓకేనా సార్ వచ్చింది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Main link Google AI Studio Google Chrome window Google AI Studio busy HTTPS a studio Google com app key. చూసారా, ఇక స్టార్టింగ్ అయితే మేము చెప్పాం కదా ఇంత వీడియోస్లో కూడా, స్టార్టింగ్ అయితే మన అగ్రి అని కంటిన్యూ అడుగుతుంది, అవన్నీ ఇవ్వండి. ఓకే, ఎక్స్పర్ట్ చెక్ బాక్స్ ఇస్తే వెళ్ళి మీ చెక్ బాక్స్ ఇచ్చి యాక్సెప్ట్ చేయండి ట్యాప్తో వెళ్ళి. ఓకే, సో వెబ్సైట్ ఓపెన్ చేసి కంట్రోల్ హోమ్ ఇస్తున్నాను. Button skip to main content. ఓకే, ఇక్కడ B for buttons. Navigation landmark get a main landmark create a no more text after a block of links. Button skip to main content. This toggle viewer later navigation landmark get AP settings menu button Google account thought main landmark create a API key button project button table with 2 rows and 5 columns row 1 column 3 created button row 2 key column 1 ooze button project column 2 default Gemini project button quota tier column 4 setup billing but column 5 copy API key button. చూసారా, కాపీ API కీ. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తే మనకి కీ అనేది కాపీ అయిపోవడం జరుగుతుంది. ఈ యొక్క కీ అనేది ఎవరు కూడా షేర్ చేయకండి. ఓకే, చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి, మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం API కీ అనేది పొందవచ్చు. సో ఇది ప్రధానంగా నేను చేయడం ముఖ్యమైన కారణం ఏంటంటే చాలామంది అడిగారు కాబట్టి నేను చేశాను. సో వాస్తవానికి ప్రీవియస్ వీడియో నేను చూపించాల్సింది, బట్ కంటెంట్ కొద్దిగా మిస్ అవుతున్న ఉద్దేశంతో నేను చూపించలేదు. అంటే స్టార్టింగ్ వీడియో డైరెక్ట్గా చూపించాను, ఆ తర్వాత నేను ఇంకో వీడియో చేశాను కదా, సో ఆ వీడియోలో చూపించలేకపోయాం. సో ఎందుకంటే ఆల్రెడీ చూపించామని ఉద్దేశంతో, బట్ మన వాళ్ళకి అర్థం కావాలని చెప్పి తెలియజేశారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క వీడియో అనేది చేస్తాం జరిగింది. ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది ఇవాళటి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.